సర్పంచునైన కట్టా వెంకటరెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యులైన నేను పల్లపు యాదమ్మ ఉప సర్పంచ్గా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యునైన నేను రాజ్యమైన కిరణ్ శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. యల్లాపురం గ్రామ పంచాయతీకి రెండవ సర్పంచ్గా కట్టా వెంకటరెడ్డి అని నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాను. ఇట్టి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరినీ గ్రామ పెద్దల్ని అందరినీ ఆహ్వానించి చేశాము. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్ యాదమ్మ గారు, వార్డు సభ్యులు మొదటి వార్డు కోటమ్మ, రెండవ వార్డు చిలివేరు మల్లేశం, మూడో వార్డు రాజబోయిన కిరణ్, 4వ వార్డు సింగం సత్తయ్య, 5వ వార్డు దండు గణేష్, 6వ వార్డు యాదమ్మ గారు, 7వ వార్డు కుమ్మం నాగరాణి, 8వ వార్డు మల్లపు లక్ష్మయ్య గారుగా నియమితులైనారు. వారందరికీ నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై చిన్న వయసులోనే అతిపెద్ద బరువుని మోపడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి ఆశయాలు కోరిక ప్రకారము అందరినీ ముందుగా సమిష్టిగా పాలు పంచుకొని అందరి యొక్క నిర్ణయాలు ఏకీభవించుకుంటూ ముందుకు సాగుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి భావదేశాలకు పోకుండా, ఎటువంటి భేషజాలకు పోకుండా 100% మీ అందరి సహకారంతో నాపై పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఏర్పడ్డ ఉన్న పరిస్థితులు, నాకు చెప్పిన విషయాలను 100%గా దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో అట్టి యొక్క విషయాలని 100% సాల్వ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరగాల్సి వచ్చింది. అటువంటి ఎలాంటి నేను మనసులో పెట్టుకోకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. ఇంకా ఏమైనా మనస్పర్ధలు ఉన్నా, ఇంకా ఏమైనా మీకు ఆలోచనలు ఏమి ఉన్నాను అవి నేను దీక్ష విరమణ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను. మీ యొక్క డౌట్స్ ఏమున్నా కూడా 100% నేను దగ్గర కూర్చొని మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్కడెక్కడ ఏముంది ప్రాబ్లం ఉందో 100% నేను 100% మీకు చేసి మాట్లాడతాను, వివరణ ఇస్తాను. నా వంతుగా నేను వివరణ మీకు ఇస్తాను. దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో నాకు మేజర్గా కనపడ్డ మన గ్రామ పంచాయతీలో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్గా అంటే మేజర్ వాటర్ ప్రాబ్లం, మెయిన్ లైన్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అతి త్వరలోనే ఆ ప్రాబ్లం నేను 100% ఈ రోజు నుంచి 30 రోజులు తిరగక ముందే ఆ ప్రాబ్లాన్ని ఇమ్మీడియట్లీ సాల్వ్ చేస్తాను. యాక్చువల్గా 30 రోజులు అని ఎందుకు వాడాలంటే యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ ఇంకా పోలేదు. నేను ఆల్రెడీ డీతో మాట్లాడాను. ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాతనే వాళ్ళు ఫీల్డ్ విజిట్కి వస్తారు. 30 రోజులు తిరగక ముందే ఆ యొక్క ప్రాబ్లం ఏముందో ఇమ్మీడియట్లీ సాల్వ్ చేస్తాను. ఇంకా తర్వాత లైటింగ్ కావచ్చు, గ్రామ పారిశుద్ధ్యం కావచ్చు, 100% నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతి చిన్న వయసులో నా మీద పెట్టిన భారాన్ని 100% ప్రకటించిన. కాకపోతే గ్రామ పెద్దలు అందరూ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాతో పాటు ఈ పాలకవర్గం అందరికీ వారికి పూర్తి సహకారాలు నాకు అందించాలి. మీకు కూడా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అంతేపాటు సెక్రటరీ గారి ఆలోచన ప్రకారం సెక్రటరీ గారి యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయో చూసుకొని వారి పూర్తి సహకారం తీసుకొని ముందుకు సాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే 100% నా దృష్టికి తీసుకురండి. 100% మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. నేను రాజకీయానికి కొత్త, నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రామ సభలు అందరి సభకు చెప్తున్నాను, నేను రాజకీయానికి కొత్త. నాకు కొంత టైం కూడా పడుతుంది. ఎందుకంటే అందరినీ ఆలోచన విధానాన్ని, పాలసీ విధానాన్ని, వ్యక్తిగత విషయాలని అన్నీ నేను చదవాల్సిన అవసరం నాపై ఉంది. అన్నీ చదివిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటానన్న నమ్మకం నాకుంది. తగు నిర్ణయం తీసుకుంటాను. తగు సమయ సందర్భంలో మీకు 100% మీకు వెన్నుదంటి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలియక ఏమైనా తప్పు జరుగుంటే కూడా మీరు నన్ను పెద్ద మనసుతో క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ అందరి మధ్యలో చిన్నప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం మీ అందరి మధ్యలో పెరిగినవాడిని. ఈ కథ 10 సంవత్సరాల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ మీ అందరి మనసులో పెరిగినవాడిని, మీ అందరి మధ్య పెరిగినవాడిని. అట్టి నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు ఏ సమస్య వచ్చినా, నా వల్ల ఏ సమస్య వచ్చినా మీరు నా దృష్టికి తీసుకొస్తే నా వంతుగా మీకు పూర్తి సహకారం అందిస్తాను. కాకపోతే మీరు పెద్ద మనసుతో చేసుకొని మీరు డిస్కస్ చేయకుండా నా దృష్టికి తీసుకురావాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపించేటట్టు చేస్తా. నేను ముందు ఉంటా. మీరు ఏది చెప్పినా మేము వింటాం. మేము ఎందుకంటే అది దాన్ని ఏం గొడవలు ఏం పెట్టుకోము. మాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని మేము ఎక్కువ ఏమి ఉండము. అందరికీ నమస్కారం. మరి వాళ్ళ తర్వాత మీరు అది దాని అనొద్దు. నాకు ఏదైనా మరి చెప్తేనే తెలుస్తుంది, చెప్పకుంటే తెలియదు కదా. చెప్పాలా, మీరు ఏదైనా ఉంటే మాకు చెప్తే నేను ఆయనకు చెప్పుకుంటా. తర్వాత ఇక మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు. నిలబడండి, నెమ్మది వార్డు నెంబర్లోనే నిలబడండి. ఇద్దరు కప్పుకోరు.